హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో ఉన్న వాటిలతో బ్యాంగిల్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్న వీడియో మీతో షేర్ చేస్తున్నా. లైక్ నో బడ్జెట్ బ్యాంగిల్ ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి బ్యాంగిల్ హోల్డర్. చాలా తక్కువ ప్రైస్లో మనం కొనుక్కోగల ఐటమ్ ఏంటి అంటే బ్యాంగిల్ హోల్డర్ అనమాట. ఇందులో మనం డైలీ యూజ్ చేసే బ్యాంగిల్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే మట్టి గాజులు స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ నా దగ్గర 5 to 6 years నుండి ఉంది. లైక్ నేను 30-40 రూపీస్కి కొన్నాను. మంచిగా యూజ్ అవుతుంది. మీరు కూడా కావాలి అనుకుంటే ఓపెన్ ఆర్గనైజేషన్ కావాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫుడ్ కంటైనర్స్ అనమాట. లైక్ మనం ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ కంటైనర్స్ ఉంటాయి కదా, అవి మనం ఎక్కడికైనా క్యారీ చేయాలనుకున్నా, లేదంటే కొన్ని నల్లబడిపోతాయి కదా బ్యాంగిల్స్, అలాంటి వాటిలన్నిటిని ఈ ఫుడ్ కంటైనర్స్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. పాడవుతాయి, డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అనుకున్నవన్నీ మాత్రం ఈ ఫుడ్ కంటైనర్స్లో ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాల్ హ్యాంగింగ్ అనమాట. థర్డ్ది వాల్ హ్యాంగింగ్ ఎందుకు అంటే కొన్ని బ్యాంగిల్స్ తడిచిన లైక్ కొంచెం గాలి కుదిలేయాలి, ఒకే చోట పడేసామంటే గజిబిజి అయిపోతాయి కదా. సో అలాంటి వాటి కోసం నేనైతే వాల్ హ్యాంగింగ్ అనేది యూజ్ చేస్తాను. ఇది ఎప్పుడో పాత రోజుల్లో యూజ్ చేసే మెథడ్, బట్ ప్రజెంట్ కూడా మంచిగానే వర్క్ అవుతుంది. లైక్ కొంచెం ఎండబెట్టాలి, బ్యాంగిల్స్ గాలికి ఉంటే మంచిగా ఉంటాయి అనుకున్న వాటిని ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పే థర్డ్ మెథడ్. మీలో ఎంతమందికి బ్యాంగిల్స్ అంటే ఇష్టం అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నాకైతే పెద్ద ఇష్టం లేదు, కానీ ఏంటో ఇన్ని కొనుక్కున్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి వస్తాయి కదా జిప్ లాక్ బ్యాగ్స్, అందులో అనమాట. ఇవేంటంటే మనము ట్రావెల్ చేయడానికి కానీ డ్యామేజ్ ఫ్రీగా ఉండడానికి ఈ జిప్ లాక్ బ్యాగ్స్ యూజ్ అవుతాయి. ఎక్కడో కాకుండా వీటిని స్పెసిఫిక్గా కొనకుండా మన దగ్గర లైక్ ఏమన్నా ఇన్నర్ వేర్ కానీ అలాంటివి కొన్నప్పుడు వస్తాయి కదా, వాటిల్లో కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ దీన్ని వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది నేను చెప్పే నెక్స్ట్ బ్యాంగిల్ ఆర్గనైజేషన్ అనమాట. నేనైతే ఇక్కడ మా కిటికీకి హ్యాంగ్ చేసి చూపిస్తున్నా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. క్యారీ చేసేటప్పుడు అయితే మాత్రం ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం ఎక్కడికైనా క్యారీ చేస్తున్నాము అని అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ వ్రాప్ అనమాట. ఇది మోస్ట్ కామన్, అందరికీ తెలిసిన ఆర్గనైజేషనే న్యూస్ పేపర్ వ్రాప్. దీన్ని మనం ఎవరికైనా తాంబూలం ఇవ్వడానికి కానీ, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వడానికైతే మాత్రం మనకి యూజ్ అవుతుంది. అట్లానే పాలిథిన్ కవర్ వ్రాప్ కూడా మనకి కొంచెం స్టాండర్డ్గా అవైలబుల్గా ఉండే పాలిథిన్ కవర్స్ ఉంటే దాంతో కూడా వ్రాప్ చేయొచ్చు. ఇవి వచ్చేసరికి మట్టి గాజులకి పర్టికులర్గా యూజ్ అవుతాయి. టీ ట్రే అనమాట నెక్స్ట్ ఆర్గనైజేషన్. టీ ట్రే అంటే ఎందుకు అంటే మనం ఎక్కడైనా డైలీ యూజ్ చేసేవి ఎక్కడైనా ట్రేలో వేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. జ్యువెలరీ బాక్స్ నెక్స్ట్ వచ్చేసరికి జ్యువెలరీ బాక్స్ అందరి దగ్గర ఉంటుంది. సో కొంచెం ఎక్స్పెన్సివ్ బ్యాంగిల్స్ కానీ అట్లాంటివి జ్యువెలరీ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటే ఇట్ మైట్ బి యూస్ఫుల్. బాగానే ఉంటుంది కదా ఈ ఆర్గనైజేషన్ కూడా. కాకపోతే ఏంటంటే జ్యువెలరీ బాక్స్ అనేది స్పేస్ సేవింగ్ కాదు, ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఇక్కడ చూసారా, డజన్ బ్యాంగిల్స్కి అంత ప్లేస్ వేస్ట్ చేస్తుంది. నైన్త్ది వచ్చేసరికి వెజిటబుల్ బ్యాగ్స్ అనమాట. ఈ వెజిటబుల్ బ్యాగ్స్ ఒకానొక టైంలో చాలా ఫేమస్, అందరూ బాగా కొన్నారు. సో అందులో కూడా మనం బ్యాంగిల్స్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, ఈజీగా యాక్సెస్ అవుతుంది. ఇవన్నీ కాదు అనుకుంటే జీరో కాస్ట్లో అంటే కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, అందులో అలా పడేసేయండి, అలా కూడా బాగానే ఉంటుంది. ఎట్లా అనిపించింది మీకు నా ఈ వీడియో? బాగుంది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్ అండ్ బై బాయ్.